మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు ఈయన. టీడీపీ అధినేత చంద్రబాబు వీర విధేయుడిగా ఆయనకు మంచి పేరుంది. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కడప స్థానిక సంస్థల స్థానం నుంచి పోటీ చేసి మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి రికార్డు సృష్టించారు. దాంతో ఆయన ఒక్కసారిగా రాష్ట్రస్థాయిలో వెలుగులోకి వచ్చారు. రానున్న ఎన్నికల్లో పులివెందుల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ తరపున బరిలోకి దిగుతుండటంతో ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 10న కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరులో బీటెక్ రవి జన్మించారు. 1992లో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి తొలిసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓడిపోయారు. 2017లో వైఎస్ వివేకానందరెడ్డిపై ఎమ్మెల్సీగా గెలుపొందారు. మొట్టమొదటిసారిగా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఓటమి ఎరుగని వైఎస్సార్ కుటుంబంపై ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రస్థాయిలో బీటెక్ రవి చరిత్ర సృష్టించారు. అయితే ఏపీలో 3 రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో అందుకు నిరసనగా ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసి అమరావతికి మద్దతుగా నిలిచారు. దాదాపు 3.5 దశాబ్దాల తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇలాకాలో బీటెక్ రవి సత్తా చాటడంతో టీడీపీలో కొత్త జోష్ వచ్చినట్లయింది. దాంతో రానున్న ఎన్నికల్లో జగన్ను ఢీకొట్టేందుకు బీటెక్ రవి సిద్ధమయ్యారు. అయితే పులివెందులలో జగన్ను ఢీకొట్టి గెలవడం అసాధ్యం. పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ పాగా వెయ్యాలంటే అస్త్రశస్త్రాలు వినియోగించాలి. పైగా బీటెక్ రవిపై ఆ పార్టీలోనే కొంత వ్యతిరేకత ఉంది. ఆయన మీడియా ముందు హల్చల్ చేస్తూ రాష్ట్ర నాయకుడిగా ప్రచారం చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని టీడీపీ కార్యకర్తలే అంటుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏజెంట్లను కూడా బీటెక్ రవి పెట్టుకోలేరని చెప్తున్నారు. మరోవైపు సీఎం జగన్ బావ బ్రదర్ అనిల్తో బీటెక్ రవి కలిసిన ఫోటో ఒకటి ఇటీవల వైరల్ అయింది. దాంతో పరోక్షంగా షర్మిల ఫ్యామిలీ పులివెందులలో బీటెక్ రవికి సపోర్ట్ చేస్తుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా షర్మిల, అనిల్, విజయమ్మ జగన్ బాధితులేనంటూ రవి వ్యాఖ్యానించడంతో ఆ ప్రచారానికి ఆజ్యం పోసినట్టయింది. గతేడాది నవంబర్లో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్ సహా పలు ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను అరెస్టు చేశారు. ఈ పరిణామాలతో బీటెక్ రవిపై పులివెందులలో కొంత సానుకూలత ఏర్పడింది. అయితే ఇవన్నీ జగన్ మెజారిటీ తగ్గిస్తాయేమో గాని విజయాన్ని మాత్రం అడ్డుకోలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చూద్దాం మరి, ఎమ్మెల్సీ ఎన్నికల మాదిరిగా రానున్న ఎన్నికల్లో పులివెందులలో బీటెక్ రవి చరిత్ర తిరగరాస్తారో లేదో.